నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సొంత క్యాడర్కు వెళ్లాల్సిందేనని హైకోర్టు తీర్పు వెలువరించింది. ఏపీ క్యాడర్కు చెందిన ఐఏఎస్ సోమేష్ కుమార్ తన సొంత రాష్ట్రానికి వెళ్లాలని ఆదేశించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన సైనికులపై మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. మంత్రి పర్యటనను అడ్డుకునే వ్యక్తులు జన సైనికుల, రౌడీ సైనికుల సమాధానం పవన్ కళ్యాణే చెప్పాలని ఆయన అన్నారు. విశాఖ కాపునాడు సంఘం నేతలు బీజేపీ ఎంపీ జీవీఎల్పై ఫైర్ అయ్యారు. ఎంపీ తన వైఖరి మార్చుకోవాలని కాపునాడు సంక్షేమ సంఘం విశాఖ జిల్లా అధ్యక్షులు తోట రాజీవ్ హెచ్చరించారు. కాపులను అన్యాయంగా బీసీ జాబితా నుంచి తొలగించారని, తక్షణమే కాపులను బీసీలోకి చేర్చాలని డిమాండ్ చేశారు. టైంపాస్ ప్రేమకు పిచ్చడునయ్యానంటూ విజయవాడలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. యువతి తనను ప్రేమిస్తున్నట్లు నటిస్తూ మోసం చేయడంతో జీవితంపై విరక్తి చెందిన యువకుడు రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండి ప్రజా సంకల్ప యాత్ర పూర్తి చేసి నేటితో 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అంబాజీపేట మండలం పుల్లేటుకూరు గ్రామంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సంబరాలు నిర్వహించారు. వెస్ట్ రాయలసీమ, ఈస్ట్ రాయలసీమ, ఉత్తరాంధ్ర నియోజకవర్గాల్లో జరగబోయే గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ధీమా వ్యక్తం చేశారు. కార్మికుల ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తూ పేపర్ మిల్లు పరిరక్షణకు అనుగుణంగా పోరాటం సాగిస్తామని రాజానగరం ఎమ్మెల్యే వైసీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు జక్కంపూడి రాజా ప్రకటించారు. తిరుమల శ్రీవారిని సినీ నటుడు మోహన్ బాబు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో మంచు విష్ణు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో బీజేపీ ఏపీ కో ఇన్ఛార్జ్ సునీల్ దియోదర్, నటుడు విక్రమ్ ప్రభు, ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు పలువురు దర్శించుకొని పూజలు చేశారు. జీవో 1 తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని రోడ్డుపాలు చేశారని జనసేన నేత శశిశంకర్ మండిపడ్డారు. రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారని, రహదారులపై నిరసన వ్యక్తం చేసే హక్కులను జీవో ద్వారా భంగం కలిగిస్తున్నారని, ప్రతిపక్ష నాయకులకు ప్రజలకు మధ్య ఉండే బంధాన్ని కాలరాస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేలా జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విశాఖ వైసీపీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కేంద్రం నిధులపైన సవాల్కు కట్టుబడి ఉన్నాను. కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్రమే శోషిస్తోంది. ఇది తప్పైతే రాజీనామా చేసి వెళ్తా, లేదంటే మీరు చేస్తారా అని బీజేపీ నేతలను మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన బీఆర్ఎస్ను వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది. 2వ విడత కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, నగరానికి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రామ్ గోపాల్ వర్మ రాష్ట్రంలో అడుగుపెడితే నాలుక కూస్తామని కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విజయ్ కుమార్ హెచ్చరించారు. సీఎం దగ్గర ఎంత డబ్బు తీసుకుని ట్వీట్ చేశామని ప్రశ్నించారు. గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ యేసురత్నంకి కిలాడి లేడీ ఫోన్ కాల్ చేసింది. తనకు ముద్రా లోన్ శాంక్షన్ అయిందని బురిడి కొట్టించబోయింది. ఆయనకు 10 లక్షల లోన్ శాంక్షన్ అయిందని మాయమాటలు కలిపింది. మైలవరం ఆజీపేటలో మాగిశెట్టి రామకృష్ణ అనే వ్యక్తి ఇంట్లో కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రామకృష్ణని రిమాండ్కు పంపనున్నట్లు మైలవరం డివిజన్ ఏసీపీ మారగని రమేష్ తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ప్రత్యేక హోదా విభజన హామీల సాధనా సమితి నేత చలసాని శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ మాటలకు గాయపడని ఆంధ్రుడు ఉండరని అన్నారు. శ్రీకాకుళం జిల్లా టిక్కలిలో నాటు తుపాకీ కలకలం రేపింది. స్థానిక గూడెం రోడ్డులో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మెలియాపుట్టి వైపు నుంచి వస్తున్న 2 వ్యక్తుల నుంచి నాటు తుపాకీతో పాటు 12mm ఖాళీ తూటాలు, లైవ్ తూటాలు లభ్యమయ్యాయి. చెలో కావాలి కార్యక్రమానికి ఎలాంటి అనుమతి లేదని జిల్లా ఎస్పీ విజయారావు అన్నారు. నేతలందరికీ ఈ విషయాన్ని పోలీసులు తెలియజేశారన్నారు.